భావాన్ని ఆయన భావాన్ని వ్యక్తం చేశారు. సో ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఒక బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు మాట్లాడినటువంటిది తెలంగాణలో ఉండేటువంటి ఒక మేధావిగా ఆయనకు ఉండేటువంటి ఆలోచనలు పంచుకున్నాడు తప్ప ఆయన బీజేపీకి అనుకూలము కాంగ్రెస్ కు వ్యతిరేకం అని చెప్పి నేను భావించడం లేదు. చాలా సందర్భాల్లో బీజేపీ యొక్క విధానాల మీద కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఒక 20 సంవత్సరాల నుంచి మిత్రుడు ఆయన. నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ ఈ మారణ హోమం పహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమం 27 కుటుంబాలు వాళ్ళ మహిళల ముందు పిల్లల ముందు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి పురుషులైనటువంటి వాళ్ళను దారుణంగా హత్య చేసినటువంటిది కాల్చి చంపినటువంటి సంఘటన భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఖండించినటువంటి ఒక సందర్భం అది. ఆ కోణంలోనే అన్ని దేశాలు కూడా మనకు సానుభూతి ఒక చైనా లాంటి దేశాన్ని వదిలేస్తే మనకు సానుభూతి చెప్పడము మన వైపు ఆలోచించడము మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఈ దురాగతాన్ని ఏ రకంగా మన శాస్త్రి అంటే యావత్ దేశం అనేటువంటిది ఒక తాటి మీదకి రావడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోదీ గారు వెంటనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సహా గుర్తింపు లోక్సభలో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ సెక్యూరిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. సైనిక త్రివిధ దళాల చీఫ్ లకు సంబంధించినటువంటి సమావేశాలు అనేక కోణాల్లో అనేక సందర్భాల్లో చేసిన తర్వాత ఒక ప్రయత్నం మనం చేసినాం ఏంటంటే తగిన శాస్త్రి చెప్పాలనేటువంటిది అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం, దాంట్లో ఏమి సందేహం లేదు. ఆ ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకటి 2 సందర్భాల లోపల కర్ణాటక ముఖ్యమంత్రి గారు కానీ కర్ణాటక ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అపశృతులు పలికినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వెంటనే దాన్ని సరిదిద్దినటువంటి పరిస్థితి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యుద్ధం కాదది, ఒక దాడి. పాకిస్తాన్లో 100-150-200 కిలోమీటర్ల మన సైనికులు ప్రయోగించినటువంటి డ్రోన్లు కానివ్వండి, లేకపోతే రాకెట్లు కానివ్వండి, లేకపోతే బ్రహ్మోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే హైదరాబాద్కు సంబంధించిన క్షిపణులు మాత్రమే చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కొన్నాయో ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉందని చెప్పారండి. అంటే హైదరాబాద్ లో తయారైనటువంటి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ తయారు చేసింది. నేను వాటి పక్కనే ఉంటాను. హైదరాబాద్ లో నాకు ఒక 2 minutes వాక్ డిఆర్డిఎల్ డిఎంఎల్ఆర్ ఈ మిదాని ఇవన్నీ కూడా ఆయన తయారు చేసింది. ఇక్కడ ఏం మాట్లాడతారంటే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషణ ఎక్కడ చేసినా కూడా అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంటుంది, డిఫెన్స్ కు సంబంధించిన ఉంటుంది. హైదరాబాద్ లో తయారైన ఉంటే వేరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడతాడో అనేటువంటిది ఒక లాఫింగ్ స్టాఫ్ కింద నేను వాడకూడదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి అట్లా పరిస్థితుంది అంటాడా ఎక్కడైనా? ఇక్కడ ఆయనదా హైదరాబాద్ లో ఉన్నవి ఆయన ఆధీనంలో ఉన్నాయా? అబ్దుల్ కలాం గారు పనిచేసినటువంటి ఏరియా నుండి ఇది. నేను రోజు వాకింగ్కి వెళ్తాను అక్కడ. ఆయన ఆ మాట మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక భయానక పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే త్యాగాలు, సైనికుల త్యాగాలు, ఒక మారణ హోమంలో భారత ప్రజలు కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నదని పక్కకు పెట్టి వాళ్ళందరినీ అవమానించేటువంటి పద్ధతి లోపల ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ట్రంప్ చెప్తే విరమించుకున్నారు, ట్రంప్ చెప్తే విరమించుకున్నాం అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పినారండి. ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నాడు? ఎవరు మీడియేషన్ లేదు, మాకు వచ్చినటువంటి ఆ రోజు వచ్చినటువంటి 2.5-3 గంటల ప్రాంతం లోపల పాకిస్తాన్ డీజీఎం ఇచ్చినటువంటి కాల్ ప్రకారంగా ఇద్దరం కూడా మేము కొన్ని షరతులకు లోబడి ఈ అంగీకారానికి వచ్చిన కాల్పుల విరమకు వచ్చిన అనేటువంటి మాట చెప్తున్నారు. ట్రంప్ ఏమైనా చెప్పిండొచ్చు. ట్రంప్ అనేక రకాలు మాట్లాడతారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదా? ట్రంప్ ఒక దేశంలో ఆ దేశంలో ఆయన ఒక పరిపాలన ఎట్లా ఉందో తెలియడం లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం అనేటువంటిది కోర్టులు ఎన్ని రకాల మెట్టకాయలు వేస్తున్నటువంటిది. సరే చెప్తాడు సలహాలు. ఒక పెద్ద మనిషిగా ఏంటంటే మీరు ఇద్దరు కూడా సమన్వయం చేసుకొని శాంతియుతంగా సమస్యను పరిష్కరించండి, ఎక్కువ పోతే మీ ఇద్దరికి నష్టం అవుతుంది. ఆ మాటలు చెప్పిండొచ్చు పెద్ద మనిషిగా, మన ఊర్లో ఉండేటువంటి పెద్ద మనిషిగా అక్కడ కూడా చెప్పిండొచ్చు. ఆయన చెప్పింది ఫైనల్ కాదు కదా, ఆయన ముందే చెప్పిండొచ్చు. మనకి ఇక్కడ ఒక పెద్ద మనిషిగా మనం చెప్తామండి, రాజశేఖర్ గారు ఇది బాగలేదు పద్ధతి, పాపిరెడ్డి గారు మీరు ఇద్దరు కూర్చొని సెటిల్ చేసుకోవడం చెప్తాము. చెప్పి మేము సెటిల్ చేసుకునే లోపలనే మీరు ఒకవేళ చెప్పుంటాను నేను ఏమని రాజశేఖర్ గారు పాపిరెడ్డి గారికి నేను చెప్పాను అది అయిపోయింది అనేటువంటి పద్ధతి అప్పుడు జరిగి ఉండొచ్చు. కానీ ఏ మూడవ వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేదు, దానికి జోక్యం అవసరం లేదనేటువంటిది చెప్పడం జరిగింది. మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఏంటి, మాకు చెప్పినారా యుద్ధ విరమణ చేసేటప్పుడు?
ఇప్పుడు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క 145 కోట్ల మంది జనాభాని అందరిని ఒక్కొక్కరిని పిలిచి ఏం చేయాలంటే యుద్ధం విరమించాలంటే, యుద్ధంలో 10 అడుగులు ముందుకెళ్లేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేయడం కూడా యుద్ధమని నేను అనను, కానీ అది దాడిలో 2 అడుగులు వెనక్కి వేయడం కూడా యుద్ధ నీతి వ్యూహము ఎత్తుగడ ఉంటది. మనం అదే పద్ధతిలో కాదు. వాళ్ళే ఉంది, వాళ్ళకి ఏం లేదు. పాకిస్తాన్ లో బురద తీసుకొని తిరుగుతున్నాడు. మన దేశం ఇవాళ 4వ స్థానంలోకి వచ్చింది ప్రపంచ ఆర్థిక బలమైన వ్యవస్థల్లో. మీరు చూస్తున్నారు, జపాన్ దాటేసి వచ్చిన పరిస్థితి. నష్టాలు కష్టాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలా. రాజకీయంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. వచ్చిన సమస్య ఏంటంటే రాజశేఖర్ గారు వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. మొన్న హర్యానాలో మేము గెలుస్తామన్నారు, ఓడిపోయినరు. మహారాష్ట్రలో మేము గెలుస్తామన్నారు, ఓడిపోయినరు. ఢిల్లీలో మేము గెలుస్తామన్నారు, ఓడిపోయినరు. ఇప్పుడు అది కొంతసేపు ఎలక్షన్ల వరకు ఉండింది. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల లోపల బీహార్లో భారతీయ జనతా పార్టీ కూటమి అనేటువంటి బ్రహ్మాండంగా గెలుస్తుందనేటువంటి ఒక బాధ వాళ్ళని ఏంటంటే ఏం చేయాలని అర్థమైతే లేదు. రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది. కాబట్టి దేశ భద్రత విషయంలో, దేశ సమగ్రత విషయంలో, దేశ రక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ ఎన్నడూ కూడా ప్రో పాకిస్తాన్ మాటలే మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు ఏమైనా, ఎప్పుడు విమర్శిద్దామా, ఎప్పుడు అందామా అనేటువంటి పద్ధతిలో చూస్తున్నట్టు. వాళ్ళు చేసినటువంటి వ్యవహారం పాపిరెడ్డి గారు అన్నట్టుగా 370 సంబంధించిన నిబంధనలు కానీ, దానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కానీ, ఇవన్నీ కాంగ్రెస్ యొక్క పుణ్యమే. నెహ్రూ, ఇందిరాగాంధీ చేసినటువంటి పరిస్థితులే కదా. పిఓక్యూ వాళ్ళ కాలంలోనే కదా జరిగింది. మరి ఎందుకో పిఓక్యూను వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు పిఓక్యూ అని. కాబట్టి రాజకీయాల కోసం మేము తిరంగ ర్యాలీలు అయితున్నాయి దేశం మొత్తం మీద. ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తుంది. మేము ఆ తిరంగ ర్యాలీలు మేము పార్టీ పరంగా చేయలేదు. కిషన్ రెడ్డి గారు చెప్పినారు, అందరం కలిసి చేద్దాము. మనము మన యొక్క మనోభావాలను, మన యొక్క మద్దతును మనకు అన్ని రకాలుగా. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, తిరంగ ర్యాలీ ఒకవేళ అన్ని పార్టీలు కలుపుకొని కనుక వెళ్ళుంటే ఈ విమర్శలు వచ్చేవి కాదేమో. రమ్మన్నాం కదండి, అందరినీ రమ్మన్నా. మా జెండా లేదు అక్కడ, మీరు గుర్తుంచుకోండి. మా కాండవ లేదు, మా జెండా లేదు. అందరినీ రమ్మన్నాము. రమ్మని ఓపెన్ గా కిషన్ రెడ్డి గారు 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి అన్ని పార్టీల మాకు కూడా చెప్పినాడు, మీరు జెండాలు ఖండాలు తీసుకురాకండి, ఇది మన పార్టీ ప్రోగ్రాం కాదని చాలా స్పష్టంగా సీరియస్ గా చెప్పినాడు కిషన్ రెడ్డి గారు. అందరినీ తీసుకొని రండి. కుల సంఘాలు, విద్యార్థులు, కాలేజీలు, యువకులు, పార్టీలకు సంబంధించి కలిసి వచ్చే వాళ్ళు కలిసి, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా వాళ్ళు ఒకటి ఏర్పాటు చేసినారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే మొత్తం దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఇలా మొత్తం ప్రజాభిప్రాయం అనేటువంటిది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్నమాట. ఒకటి అంటే విజయంగా ఇక్కడ తిరంగ ర్యాలీ చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, గతంలో కరోనా సమయంలో కూడా మోదీ గారు ఏం చెప్తే చేశారు, లైట్లు ఆర్పమంటే లేకపోతే ఇంకోటి శబ్దాలు చేయమంటే, ఈ సందర్భాలు కూడా మనం చేసాం. కానీ ఇప్పుడు ఎందుకు దేశవ్యాప్తంగా ఇక్కడ పిలుపునిచ్చే ప్రయత్నం చేయలేదు? ఇచ్చుంటే కనుక ఈ విమర్శలు కూడా ఒక రకంగా బీజేపీ పార్టీకి ఎదురేవే కాదేమో. మేము ఒక్కటి రాజశేఖర్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తిరంగ ర్యాలీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు, మేము ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ బడంపేటలో ఉండే మన లైవ్ ఉంది కాబట్టి నేను వెళ్ళదు. అక్కడ ఎక్కడ కూడా మా కండువా, మా జెండా మా ఉండదు. అందరు కలిసే రమ్మంటున్నాం. వాళ్ళకి ఏంటంటే చెయ్యరు. చేస్తే ఇది మీరే బ్రహ్మాండంగా గెలిచినాము, బ్రహ్మాండంగా మా భారత ప్రభుత్వం అనుసరించిన మేము మద్దతు ఇచ్చినాము. మా సలహాల మేరకే మోదీ గారు పాకిస్తాన్ అనేక రకాలుగా బాధపెట్టినాడు, చేసినాడు. మంచిది, సంతోషం అనేటువంటిది మీరు చెప్పండి. మీకు చెప్పడం చేత కాదు. వచ్చిన ప్రాబ్లం అనేది అయోధ్య గురించి కూడా అంతే. అయోధ్య దేవాలయ ప్రారంభం, ఒక నిమిషం, దేవాలయానికి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పిలిచినామండి మేము. పిలిచి వచ్చి మీరు కూడా దండం పెట్టుకొని పోతే కదా. మీరు ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తారు మీరు ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది. పాకిస్తాన్ వైపు ఉన్నారా, భారతదేశం వైపు ఉన్నారా? దేశాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితుల వల్ల మీరు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళకి ఎవరు సలహా ఇస్తున్నాడో కానీ ఆ డిపాజిట్ కూడా రావండి. ఇప్పుడు ఇంతకుముందు డిపాజిట్ వచ్చేదేమో కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఈ విషయంలో, పాకిస్తాన్ విషయంలో మన దేశం కోసం మాట్లాడదాం. దేశానికి సంబంధించి, సో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శివలాల్ గారు, సో ప్రధానంగా అంటే ప్రో పాకిస్తాన్ లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇక్కడ జరుగుతున్న సందర్భాలు చూసుకుంటే యుద్ధం జరిగిన రీతిలో, లేకపోతే ఎందుకు మనం వెనుక తిరగాల్సి వస్తుంది, అది కూడా వ్యూహంలో భాగంగా. రాజశేఖర్ గారు ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ లో కొత్తగా అయిన ఎమ్మెల్సీ, అవును రా మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, మీకేంది నొప్పి అని కరెక్ట్ 2 నెలల కింద పెద్ద హైలైట్ అయినటువంటి ఇష్యూ అదానండి మాట్లాడాల్సినటువంటిది. పాకిస్తాన్ తో మనకే కొట్లాడండి. మన దేశం మీద దాడి చేసినప్పుడు, మన ప్రజలను, సివిలియన్స్ చంపినప్పుడు, బార్డర్లో అనేక రకాల ఇబ్బందులు జరిగినప్పుడు, కాశ్మీర్లో ఉండేటువంటి పండితులందరూ కూడా ఊచకొత్త కోసిన